రీసెంట్గా కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్లో ఫస్ట్ గ్రాస్లాండ్ బర్డ్ సెన్సస్ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్లో బ్రహ్మపుత్ర ఫ్లడ్ ప్లైన్స్లో ఉన్న క్రిటికల్ హ్యాబిటేట్స్ అండ్ థ్రెటెన్డ్ స్పీసెస్ గురించి హైలైట్ చేశారు. కాజీరంగా నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇన్ అస్సాం స్టేట్ అండ్ ఇట్ లైస్ బిట్వీన్ బ్రహ్మపుత్ర రివర్ అండ్ కార్బీ హిల్స్. సో కాజీరంగా నేషనల్ పార్క్ని కాజీరంగా టైగర్ రిజర్వ్గా 2006లో డిక్లేర్ చేశారు. సో కాజీరంగా టైగర్ రిజర్వ్ అనేది థర్డ్ హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఉన్న టైగర్ రిజర్వ్. మరి ఫస్ట్ 2 హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఉన్న టైగర్ రిజర్వ్స్ ఏంటి? కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ అండ్ సెకండ్ వన్ ఉత్తరాఖండ్లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇప్పుడు థర్డ్ హైయెస్ట్ వచ్చేసి కాజీరంగా టైగర్ రిజర్వ్లో టైగర్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఈస్టర్న్ హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్లో లొకేట్ అయ్యింది. అందుకే ఇందులో బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రిబ్యూటరీ అయిన దిఫ్లు రివర్ కూడా ఫ్లో అవుతుంది. సో ఈస్టర్న్ హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్లో లొకేట్ అయి ఉండడం వల్ల డిఫరెంట్ ఫ్లోరా అండ్ ఫౌనా ఉంటాయి. లైక్ ఎలిఫెంట్ గ్రాసెస్ ఇంటర్మిక్స్డ్ విత్ స్మాల్ స్వాంప్ ప్లాంట్స్ అండ్ వీటితో పాటు వాటర్ లిల్లీస్, వాటర్ హయాసిన్స్ అండ్ లోటస్ ఉంటాయి. ఫౌనా చూస్తే రైనో, టైగర్, ఈస్టర్న్ స్వాంప్ డీర్, ఎలిఫెంట్, బఫెల్లో, హాలో గిబ్బన్, క్యాపిడ్ లాంగ్వర్ అండ్ గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్స్. ఇందులోనే 1 హార్న్ రైనో పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ ఓవరాల్గా 70% ఆఫ్ 1 హార్న్ రైనో పాపులేషన్ మొత్తము కూడా ఈ కాజీరంగా నేషనల్ పార్క్లోనే ఉంటుంది.